మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తో పాటు పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలపై కేసు నమోదైంది. అంబటి రాంబాబు ఫిర్యాదుతో పటాభిపురం పిఎస్ లో కేసులు ఫైల్ అయ్యాయి. మరోవైపు అంబటి రాంబాబు పోలీస్ కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. అంబటిని కస్టడీకి ఇవ్వాలంటూ నల్లపాడు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి నాగేశ్వరరావు ఫోన్లను అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, మొత్తానికైతే కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తో పాటు అయితే పలువురిని మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి ఘటనలు అయితే పలువురిపై కేసులు అయితే నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఫ్లెక్సీకి సంబంధించి లడ్డు కల్తీ, ఏదైతే నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యి అన్న దానికి సంబంధించి ఫ్లెక్సీలు టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటింది. దాని మీద నుంచి ఏదైతే ఆ ఫ్లెక్సీ వివాదంతో తలెత్తిన వివాదం అంబటి రాంబాబు ఏదైతే జైలు శిక్ష అనుభవించేదాకా తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి అంబటి రాంబాబు ఇంటిపై అలాగే పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించిన దానిపై అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు నమోదు చేశారు టీడీపీ నేతల మీద. దీనికి సంబంధించి ఏదైతే టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలపై అయితే దీని కేసు నమోదైనట్లుగా మనకు పూర్తిగా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ యొక్క ఏదైతే అక్కడ దాదాపు 500 నుంచి 1000 మంది దాకా ఏదైతే అంబటి రాంబాబు ఇంటిపై దాడికి పూనుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వాళ్ళల్లో ఒక్కొక్కరిని అయితే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఆఫీసు లోపలికి వెళ్లి ఫర్నిచర్ అయి ధ్వంసం చేయటం, ఆ ఇంటిపై దాడి చేసిన వారిని ప్రధానంగా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏదైతే ఇంట్లో ఏదైతే అంబటి రాంబాబు భార్య వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉండగా ఈ దాడికి పాల్పడటం, ముఖ్యంగా అది ఇంకా కంప్లైంట్ ఆడవాళ్లపై దాడి అనే విధంగా అయితే కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంబటి రాంబాబు కూతురు కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. ఇంట్లో ఆడవాళ్లు ఉండగా మాపై దాడి చేయటం ఏంటి, రాజకీయంగా ఉంటే వాళ్ళు చూసుకోవాలి, అంతేగాని మాపై ఆడవాళ్లపైకి దాడికి పాల్పడటం చాలా సిగ్గుసేట్ అని చెప్పి ఆమె మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆమె మహిళా ఎమ్మెల్యే అయ్యుండి కూడా తాగుమోతులను అలాగే తాగబోయించి తీసుకొచ్చి ఇక్కడ రాద్ధాంతం చేసి దాడికి చేపించింది అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు ఫిర్యాదుపై దీనికి సంబంధించి పట్టాపురంలో కేసు నమోదైంది. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే అంబటి రాంబాబును కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏదైతే నల్లపాడు పోలీసులు కోర్టులో దాఖలు చేశారో, అయితే దీనికి సంబంధించి నేడు కస్టడీ పిటిషన్ పై అయితే కోర్టులో విచారణ జరగనుంది. మొత్తంగా అంబటి రాంబాబును పోలీసు కస్టడీకి ఇస్తారో లేకపోతే ఏంటనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటి ఆఫీస్ పై దాడి ఘటనలకు సంబంధించి వారికి ఇంకా మరికొంతమందిని గుర్తించాల్సిందిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మరికొంతమందిని కూడా టీడీపీ నేతలను కూడా ఈ కేసులో చేర్చాల్సింది ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అంబటి రాంబాబు కూతురు కూడా దీనికి సంబంధించి నిన్న మాట్లాడిన ఘటనలో దాడికి పాల్పడి ఇప్పటి వరకు ఏదైతే ఆయన వాళ్ళని వ్యాఖ్యలు చేశారు, సీఎం చంద్రబాబును వ్యాఖ్యలు చేసిన దాని పరంగానే ఆయనపై కేసులు కట్టి జైలుకి పంపించారు. అయితే ఇంటిపై దాడి అలాగే ఆఫీస్ పై దాడి ఘటనలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అని ఆమె మాట్లాడటంతో కూడా ఈ యొక్క కేసులు నమోదు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఎవరైతే ఇంకా దాడులు చేశారో వాళ్ళని కూడా వాళ్ళపై కూడా గుర్తించి కేసులు కట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.